నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నాగమహేశ్వర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. థర్డ్ ఇయర్ చదువుతున్న నాగమహేశ్వర్ స్వస్థలం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలానికి చెందిన వారుగా గుర్తించారు. అయితే సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరికి తరలించారు. నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నాగమహేశ్వర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలేజీ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. థర్డ్ ఇయర్ చదువుతున్న నాగమహేశ్వర్ స్వస్థలం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చూరికి తరలించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన విషాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్, అసలు నాగమహేశ్వర్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ శాలిని. ఏదైతే నాగమునీశ్వర్ అనేటటువంటి మెడికో సూసైడ్ చేసుకోవడం కొంత ఆందోళన కలిగిస్తుంది. అయితే ఈ నాగమునీశ్వర్ తన రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఈ ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి. నెల్లూరు నడిబొడ్డులో ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్నటువంటి నాగమహేశ్వరరావు హాస్టల్ గదిలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తోటి విద్యార్థులు గమనించి అక్కడ యాజమాన్యం తెలియడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆచరికి తరలించారు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటికో తెలియని పరిస్థితి. ఒక మెడికల్ సీటు సాధించాలంటే నీట్ ఎగ్జామ్ రాసి కోటి మందిలో ఒకరికి అంటే 1,00,000 మందిలో ఒకరికి తగినటువంటి ఛాన్స్ ఇలాంటి అదృష్టమైనటువంటి స్టూడెంట్స్ అంటే ఈయనేమన్నా విద్య ఒత్తిడితోటి ఏమన్నా ఆత్మహత్య చేస్తున్నాడా లేకపోతే ఇంకేదన్నా కారణాలు ఉన్నాయా? వీటన్నిటి మీద అయితే మాత్రం పోలీసులు ఎంక్వైరీ చేస్తామన్నారు. కానీ అక్కడికి మీడియా ప్రతినిధులు వెళ్లి పూర్తి వివరాలు సేకరించేందుకైతే తోటి విద్యార్థులు సహకరించలేదు. అక్కడికి మీడియా ప్రతినిధులు కూడా దగ్గరికి వచ్చేందుకు వాళ్ళు కొంత ఆగ్రహం వ్యక్తం చేసడంతో మీడియా ప్రతినిధులు కూడా అక్కడ దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అనే చెప్పాలి. అయితే ఈ ఘటన జరిగినటువంటి అంటే గత కొద్ది రోజుల క్రితం కూడా ఒక మెడికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేస్తుంది. అంటే ఈ మెడికోలు ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నారు, ఎందుకు వీళ్ళు ఇంత బలహీనమైనటువంటి ఆలోచన తీసుకుంటున్నారు, వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ కుటుంబాల్లో ఎలాంటి శోక సముద్రాన్ని మిలుస్తున్నాయన్నటువంటి వీటన్నిటిని విచక్షణ కూడా మరుస్తున్న పరిస్థితి. 4 రోజుల క్రితమే మెడికల్ ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మెడికల్ విద్యార్థులకు ఒక కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండేందుకు, ఇలాంటి బలహీనమైనటువంటి క్షణాల్లో వాళ్ళు కొంత ఆలోచన విధానాన్ని మారేందుకు కూడా వాళ్ళపై ఒత్తిడిని పెంచకుండా ఉండేందుకు, వాళ్ళ యొక్క ఇట్లాంటి దుందుడుకు నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకైతే ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇంత అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఏదైతే ఈ మెడికల్ ఆత్మహత్యలు అయితే ఆగినటువంటి పరిస్థితి అవుతుందని చెప్పాలి. ఈ రోజు నాగమహేశ్వరరావు ఎందుకు సూసైడ్ చేస్తున్నాడని మాత్రం ఇంకా మనకు వివరాలు అయితే తెలియనటువంటి పరిస్థితి ఉంది. శాలిని, చరిత్, అతను కాలేజీ హాస్టల్లోనే ఉరివేసుకున్నట్టు తెలుస్తుంది. సో హాస్టల్ వార్డెన్ కానీ ఎవరైనా స్పందించారా ఈ ఘటనపై? కానీ ఏదైతే ఆ వార్డును కానీ అంటే హాస్టల్ దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్తిగా కూడా అక్కడికి మీడియా ప్రతినిధులు రానియకుండా కొంత సహచర విద్యార్థులు అయితే కొంత అక్కడికి వచ్చేందుకు కొంత వాళ్ళ సమాచారం ఇచ్చేందుకు కూడా వాళ్ళు సుముఖత చూపించిన పరిస్థితి అనే చెప్పాలి. పూర్తిగా సహచర విద్యార్థులందరూ కూడా దేనికి ఈ ఘటన జరిగింది, ఎందుకు ఈ నాగమహేశ్వర ఆత్మహత్య చేసుకున్నాడు అనేటటువంటి ఘటన అయితే మాత్రం రానటువంటి పరిస్థితి. ఆ హాస్టల్ వార్డెన్ కానీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ దీనికి సంబంధించినటువంటి ఘటన పట్ల అయితే మాత్రం స్పందించేందుకైతే మాత్రం సుముఖంగా లేనటువంటి పరిస్థితి. శాలిని, రైట్, థ్యాంక్ యూ శరత్ కుమార్.